హలో ఫ్రెండ్స్, అమెరికాలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు హెరిటేజ్ పీరియడ్ ఆఫ్ ది ఇయర్ అని సెలబ్రేట్ చేస్తారు. అంటే వేరే వేరే నేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ట్రెడిషన్స్ని మరొకసారి అందరి ముందు పుటప్ చేస్తారు. సో ఇక్కడ మేము వెళ్ళే చర్చ్లో కూడా ఆల్ నేషన్స్ వర్షిప్ సండే అని సెలబ్రేట్ చేశారు. అంటే చర్చ్లో ఉన్న వాళ్ళందరూ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇలా తీసుకొచ్చి డిస్ప్లే చేశారు. ఇంకా చర్చ్ లోపల కూడా అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్, అన్ని నేషన్స్ ఫ్లాగ్స్ ఇలా డెకరేట్ చేశారు. సో ఫుడ్ విషయానికి వస్తే మేము కూడా మన ఇండియాకి సంబంధించిన గీ రైస్, చికెన్ రైస్ అండ్ దాల్ ఫ్రై తీసుకెళ్ళాను నేను కూడా. ఇక్కడ వర్షిప్ ఇంకా జరుగుతుంది. అన్ని నేషన్స్ ఒకేసారి వర్షిప్ వాళ్ళ మదర్ టంగ్లోనే చేశారు. కొంతమంది స్పానిష్, చైనీస్, ఇంగ్లీష్, మనోడు ఇంకా తెలుగులో వర్షిప్ సాంగ్ పాడాడు. జస్ట్ 3 లైన్సే. ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అయిపోయింది, ఫుడ్ సెక్షన్. ఇక్కడ ఇది ఫిలిప్పీన్స్ ఫుడ్ అంట. ఇది స్పగేటీ అండ్ ఏదో సంథింగ్ సాసేజ్ ఉంది. అండ్ దెన్ ఇది బనానాతో చేసిన బనానా రోల్స్ అంట. చూడటానికి కూడా బాగున్నాయి, తినడానికి కూడా బాగున్నాయి. ఇదేమో ఇండియాకి ఇచ్చిన టేబుల్. సో మేము కూడా ఇక్కడ ఇలా డెకరేట్ చేసి ఇలా ఫుడ్ ఇలా పెట్టేసాము. కానీ ఒక 5 మినిట్స్లోనే మొత్తం ఫినిష్ అయిపోయింది. చికెన్ అండ్ దాల్ ఫ్రై అందరికీ బాగా నచ్చిందంట. చికెన్ కంటే ఎక్కువ దాల్ ఫ్రై బాగా నచ్చింది. అందరికీ చాలా కొత్తగా అనిపించింది. సో ఇదేమో అమెరికన్స్ టేబుల్. వాళ్ళు ఒక డెజర్ట్ పెట్టారు. బాగుంది. ఆ డెజర్ట్ అంతా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేశారు. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది అదొక కంట్రీ పేరు నాకు గుర్తులేదు. సంథింగ్ నియర్ టు హవాయి దగ్గర ఉంటుందంట ఆ కంట్రీ. వాళ్ళది ఇది వాళ్ళ ఫుడ్. నేను ట్రై చేయలేదు, అది సంథింగ్ తినలేదు నేనంతే. ఇదేమో నెదర్లాండ్స్ వాళ్ళది ప్రెజల్స్. ఇది బాగుంది తినడానికి, నేను ట్రై చేశాను. ఇదేమో మ్యాష్డ్ పొటాటో అండ్ చికెన్ సాసేజ్ సంథింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మెక్సికన్స్ వాళ్ళ టేబుల్. సో మెక్సికన్ ఫుడ్ మనకి ఇండియాకి కొంచెం దగ్గరగా ఉంటుంది, మనం తినగలుగుతాం. మనకి ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు ఇండియన్ ఫుడ్ దొరకకపోతే నెక్స్ట్ మనం ట్రై చేసేది మెక్సికన్ ఫుడే. సో అది బాగుంటుంది, మనకి కొద్దిగా దగ్గరగా ఉంటుంది. ఇది మిక్స్డ్ బ్రెడ్స్ ఇవి. అండ్ ఇది ఇక్కడ కూడా డ్రింక్. వీళ్ళు ఏ కంట్రీ నుంచో మరి నాకు అర్థం కాలేదు, అడిగి ఉండాల్సింది, నేను మర్చిపోయాను, సారీ. సో అలా అన్ని టేబుల్స్ అన్ని కంట్రీస్ వాళ్ళు ఇలా డెకరేట్ చేసేసి బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకొని వాళ్ళ ఫుడ్ని కూడా డెకరేట్ చేశారు. అండ్ వాళ్ళ స్పెషల్ ఫుడ్ని వాళ్ళు అక్కడ రిప్రజెంట్ చేశారు. నేను కూడా ఇంకా ఇలా ట్రెడిషనల్గా ఇలా రెడీ అయ్యి వెళ్ళిపోయాను. ఇక్కడ పిల్లలు చూడండి, వాళ్ళకి హ్యాట్ పెట్టుకొని డ్రెస్ చేసుకొని ఇలా ప్లే చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. నేను అందుకే ఒక చిన్న వీడియో తీసుకున్నాను వాళ్ళది. ఇంకా బయటకి వాళ్ళు ఫుడ్ టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు. వాళ్ళు అరేంజ్ చేసిన టేబుల్స్ చూద్దాం రండి. సో ఇలా అందరూ కూర్చొని తింటూ ఉంటారు. ఇంకా కిడ్స్ ఏమో వాళ్ళకి ఎంతసేపు తింటామే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా, వాళ్ళు వెంటనే కిడ్స్ బ్లాస్ట్కి వెళ్ళిపోయారు. ఆ ఎయిర్ బెలూన్ చూడగానే అక్కడ వెళ్ళిపోయి మావాడు డక్లాగా వెళ్ళిపోతున్నాడు అక్కడికి. అక్కడే ఈవినింగ్ ఒక 2-3 అవర్స్ దాకా ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకెక్కడ తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. సో అదండి ఈ వ్లాగ్. ఆల్ నేషన్స్ వర్షిప్ అని మా చర్చ్లో ఇలా సెలబ్రేట్ చేశారు హెరిటేజ్ మంత్ని.